పన్నీర్ జిలేబీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు. దాన్ని ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను చూపించేస్తాను. 1/2 లీటర్ మిల్క్ తీసుకుని వాటిలో ఒక స్పూన్ వెనిగర్ వాటర్లో మిక్స్ చేసి వేసాను. ఇంకా బ్రేక్ అయిపోయాక మంచిగా ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. ఇంకా అలా చేసుకున్న పన్నీర్ని మంచిగా కలుపుకోవాలి వత్తుకుంటూ పిండిలాగా. హ్యాండ్తో అయితే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది, గ్లాస్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంక ఇలా ముద్దలాగా అయ్యాక దానిలో ఒక స్పూన్ మైదా, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి అదే గ్లాస్తో మంచిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఇలా అయిపోవాలి సాఫ్ట్గా. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడాలో వాటర్ మిక్స్ చేసుకుని వేసుకోవాలి పిండిలో. దాన్ని ఎలా కలుపుకోవాలంటే మనం వడలు బజ్జీలు వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఒకేసారి వాటర్ వేసేసుకోకూడదు, లూజ్గా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా పిండి అయితే ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా పిండి పక్కన పెట్టేసుకుని పాకం పెట్టేసుకున్న 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇలాచీ వేసుకున్నాను. ఇంకా జిలేబీలు దీనిలో జిప్లో కవర్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా హోల్ పెట్టి ఇంకా వేసేసుకుంటున్నాను. ఫైనల్గా చాలా బాగా వచ్చాయి. ఇంకా తర్వాత కొద్దిగా పిండి ఉంటే ఇంకా పన్నీర్ గులాబ్ జామ్ లాగా చేద్దామని ఇంకా వాటిని రౌండ్గా బాల్స్ లాగా చేసి వేసాను. అవి ఇంకా టేస్టీగా వచ్చాయి. గులాబ్ జాములు నాకైతే భలే నచ్చేసాయి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.